OnePlus Buds Pro 3 వీటికి సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చిందనమాట. డిజైన్ పరంగా చూస్తే మ్యాట్ ఫినిష్‌తో రాబోతుంది. మేబీ చూస్తుంటే మనకి వ్యాగన్ లెదర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఏమైనా వాడబోతున్నట్టున్నారు. సో చూడడానికైతే అలాగే ఉంది. ఇక లోపల మనకు బడ్స్ ఏవైతే ఉంటాయో గ్లాసీ ఫినిష్‌లో అయితే తీసుకురాబోతున్నారు. నన్ను అడిగితే ఈ కేసులు ఇలాగే మ్యాట్ ఫినిష్‌తో తీసుకొస్తే బెటర్. ఎక్కువ స్క్రాచెస్ పడవు, అలాగే మన ఫింగర్స్‌ని కూడా అట్రాక్ట్ చేయవు. గ్లాసీ ఫినిష్‌తో తీసుకొస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. రియల్‌మీ గ్లాసీ ఫినిష్‌తో తీసుకొస్తది. అవి ఉత్తిన ఫింగర్స్‌ని అయితే అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక ఈ బడ్స్ మనకి 2 కలర్ వేరియంట్స్‌లో అయితే రాబోతున్నాయంట. మిడ్‌నైట్ ఓపస్, మిడ్‌నైట్ మోప్స్, ఇంకోటి లూనర్ రేడియాన్స్ అనే కలర్స్లో అయితే రాబోతున్నాయి. 50 డెసిబెల్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. 10 మినిట్స్ చార్జ్ చేసామంటే 5 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తాయంట. 11mm ఓఫర్ అలాగే 6mm ట్వీటర్తో ఇవైతే వస్తాయి. అంటే డ్యూయల్ డ్రైవర్ అయితే మనకి ఈచ్ వన్ బర్డ్లో అయితే ఉంటాయి. 94 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ, బ్లూటూత్ 5.4తో అయితే ఈ బడ్స్ని తీసుకురాబోతున్నట్టుగా ఈ బడ్స్కి సంబంధించిన లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 15 Pro 14 Proకి సక్సెసర్ అనమాట. ఈ మొబైల్లో మనకి బ్యాటరీ అనేది 6000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. అంటే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 14 Proతో కంపేర్ చేస్తే బ్యాటరీ అనేది దాదాపుగా 1200 అనుకున్నా 1100 mAhని అయితే పెంచారు. అంటే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. అంతకుముందు మనకి 4880 mAh బ్యాటరీతో తెచ్చారు. వెయిట్ చూస్తే 230 grams మనకి దగ్గర వెయిట్ ఉండేదన్నమాట 14 Pro చూస్తే. బట్ ఈసారి తీసుకురాబోయే ఈ 15 Proలో బ్యాటరీ పెంచినప్పటికీ వెయిట్ మేనేజ్మెంట్, అంటే వెయిట్ అనేది 14 Proతో కంపేర్ చేస్తే ఇంకా తక్కువగానే ఉంటుందని చెప్పి మన ఐరన్ మ్యాన్ అయితే చెప్తున్నాడు. అండర్ 210 గ్రామ్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ M05 అలాగే F05 M సిరీస్ అయినా F సిరీస్ అయినా ఇవి కూడా ఈ మధ్యకాలంలో ఆనిముత్యాలు. యాక్చువల్గా సామ్సంగ్ M సిరీస్ అండ్ F సిరీస్ని ఆన్లైన్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చేది. ఇప్పుడు వీళ్ళు వీటిని కూడా ఆఫ్లైన్లో అమ్ముతున్నారు కదా, అప్పటి నుంచి వీళ్ళకి ఇంకా ఎక్కేసినాయి, కళ్ళు పైకి ఎక్కేసినాయి. అప్పటి నుంచి వీటి ప్రైజెస్ కూడా ఏ సిరీస్కి తగ్గకుండా తీసుకొచ్చేస్తున్నారు. అయితే ఈ మొబైల్స్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయినాయి. 6.5 ఇంచెస్ HD+LCD డిస్ప్లేతో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయంట. 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నాయి. అండర్ 10,000లో అలాగే మొబైల్ తీసుకురావచ్చు. మరి ప్రాసెసర్ ఏం వాడతారంటే మేబీ ఎక్సినోస్ కానీ మీడియాటెక్ ప్రాసెసర్ కానీ వాడే అవకాశం అయితే మ్యాక్సిమం ఎక్సినోస్ వాడేస్తారు వీళ్ళు. ఎందుకంటే ప్రైస్ కటింగ్ వాళ్ళ ప్రాసెసర్లే కాబట్టి వాడేసే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి iPhone 16 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 16 సిరీస్ కాదు iPhone 16 వీటికి సంబంధించిన డమ్మీస్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం బ్యాక్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది కనిపిస్తుంది. ఇదేం కొత్త సెటప్ అయితే కాదు, ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన సెటపే మళ్ళీ తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కెమెరా సెటప్ చూస్తుంటే నాకు నథింగ్ ఫోన్లు గుర్తొస్తున్నాయి అనమాట. నథింగ్ కానీ CMF కానీ ఫోను. సో ఆ కెమెరా సెటప్ లాగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే కలర్ వేరియంట్స్ కూడా మనకి ఏ కలర్స్లో రాబోతున్నాయి అనేది తెలుస్తుంది. వైట్, బ్లాక్, బ్లూ, గ్రీన్ అండ్ పింక్ కలర్స్లో అయితే రాబోతున్నాయంట. 16+ ఉంటుంది ఇందులోనే. అందులో అయితే మాత్రం బ్లూ, పింక్, ఎల్లో, గ్రీన్, బ్లాక్, వైట్ అండ్ పర్పుల్ కలర్స్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ నెలలో ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.